ఎయిత్ క్లాసు బయోసైన్స్. కారణాలు నిర్ధారణ ప్రయోగం ద్వారా జ్ఞానం విజ్ఞాన శాస్త్రం. కారణాల ద్వారా నిర్ధారించడము, ప్రయోగం ద్వారా జ్ఞానం పొందడమే విజ్ఞాన శాస్త్రం. పర్యావరణం మీద అన్నింటినీ పర్యావరణం ఎకాలజిస్టులు అధ్యయనం చేస్తారు. ఖనిజాలు, శిలాజాలు అధ్యయనం చేసేవారిని జియాలజిస్టులు అంటారు. అయితే ఈ ఎకాలజిస్టులు, జియాలజిస్టులు ప్రకృతి మీదనే అధ్యయనం చేస్తారు. ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. ఆస్ట్రోఫిజిసిస్ట్. వాతావరణ శాస్త్రజ్ఞుల్ని క్లైమటాలజిస్టులు అంటారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి సైన్స్ ఉపయోగపడుతుందని అమర్త్య సేన్ అన్నాడు. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానమే పరికల్పన. వృత్తాకార వస్తు వేగాలను న్యూక్లియర్ ఫిజిస్టులు కనుక్కుంటారు. శాస్త్రము సెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్షియా అంటే లాటిన్లో జ్ఞానం. సరిదిద్దబడే తప్పుల చరిత్రనే సైన్స్ అన్నవాళ్ళు కార్ల్ పాపర్. సరిదిద్దబడ తప్పుల చరిత్ర అన్నది కార్ల్ పాపర్ సైన్స్. ఐన్స్టీన్ సైన్స్ ప్రతి సంవత్సరం మార్పు చెందుతుంది అని చెప్పాడు. శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళిక అధ్యయనం ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి పరిశీలన, ప్రశ్నలు అడగడం. సెకండ్, పరికల్పన రూపొందించుకోవడం, పరీక్షించుటకు అనువైంది. థర్డ్, ప్రయోగం కోసం ప్రణాళిక. ఫోర్త్, పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసేవి చరరాశులు. ఫోర్త్ది ప్రయోగ నిర్వహణ. ఫిఫ్త్ది నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన. ఆలోచన సరళులు, ప్రక్రియ నైపుణ్యాలు. ప్రక్రియ నైపుణ్యాలు: 1 పరిశీలన, 2 పోల్చడం, 3 వర్గీకరణ, 4 కొలవడం, 5 సేకరణ, 6 నమోదు, 7 ప్రదర్శన, 8 ఊహించడం. నమూనా వినియోగం, ఊహించడం, నిర్ధారణ. పరికల్పన, ప్రణాళిక, ప్రయోగ నిర్వహణ, చరరాశుల నియంత్రణ. ఆస్ట్రేలియా ఎండమిక్ జీవి కంగారు. స్ప్రింగ్ బ్యాలెన్స్ కొలిచే పరికరం. న్యూజిలాండ్ ఎండమిక్ జీవి కివి. ప్రపంచ ఉభయచరాల్లో 62% సరీసృపాల్లో, బల్లుల్లో 50% ఎండమిక్ జాతులు భారతీయ పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. 2012 అక్టోబర్ 1 నుండి 19 వరకు హైదరాబాద్లో COP11 జీవ వైవిధ్య సదస్సు జరిగింది. భూమిపై 17% ఎడారాలు. వర్షపాతం 23 మిల్లీమీటర్ల కంటే తక్కువగా. క్యాక్టస్, బ్రహ్మజముడు, నిమ్నశ్రేణి లైకెన్లు, ఎడారి మాస్, నీలి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. క్యాక్టస్ని బ్రహ్మజముడు అంటారు. భూమిపై 17% ఎడారిలు ఉన్నాయి. వర్షపాతం 23 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సమాచారం రాయడం, వర్ణన రాయడం, అభిప్రాయ వ్యక్తం, అభిప్రాయ సేకరణ. గణాంకాల వాడకం, కొలవడం, దత్తాంశాల విశ్లేషణ, గణాంకాల విభజన. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. న్యూటన్ గురుత్వాకర్షణ. ఎఫ్ కజోరి చరిత్రలో సైన్స్. సమస్య గుర్తింపు, పరికల్పన, సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ, నిర్ధారణ. ఇక్కడ ఏటూరు నాగారంలో పులులు, చింకార, దుప్పి,
నక్కలు, ఎలుగు, చింత, ఉసిరి, వేప, మద్ది, వెదురు, టేకు ఉంటాయి. భద్రాద్రిలో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, హైనాలు, అడవి పంది, జింక, చింత, ఉసిరి, వేప, తంగేడు, టేక్, రోజ్వుడ్ ఉంటాయి. మహబూబ్ నగర్లో పులులు, జింకలు, కొండముచ్చులు, పాములు, నక్కలు, రేగు, బాదం, టేకు, తుమ్మ, ఉసిరి, తంగేడు, వెదురు, వేప ఉంటాయి. అంతరించే ప్రమాదం మొక్కల్లో అంతరించే ప్రమాదం ఉన్నవి ఏవంటే అడవి పువ్వుల మొక్కలు అంటే ఆర్కిడ్స్. అడవి పువ్వులు ఆర్కిడ్స్ అంటారు. ఇవి కూడా అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు. గంధం చెట్లు కూడా అంతరించే ప్రమాదం ఉన్న మొక్క. సైకస్ ఔషధ మొక్కలు కూడా అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు. అంతరించే ప్రమాదం ఉన్న జంతువులు ఏవంటే చిరుత, సింహం, తోడేలు, ఎర్ర నక్క, ఎర్ర పాండా, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేక పిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మకాక్, నీలగిరి లాంగూర్, లారిస్ ఇవన్నీ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జంతువులు. ఎండమిక్ జంతువులు అంటేనేమో ఎండమిక్ అంటే ఒకటే ప్రాంతానికి పరిమితి కావడం. ఎండమిక్ జంతువులు ఏవంటే కంగారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కివి. ప్రపంచ ఎండమిక్ ఉభయచరాల్లో 62%, బల్లుల్లో 50% భారత్లోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ, భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీ, వ్యవసాయ శాస్త్రం అగ్రోనమీ, శరీరధర్మ ఫిజియాలజీ, మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ మానవుల పరిణామ, సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ, జీవ సాంకేతికత బయోటెక్నో జన్యు వంగడాలు. ఇంకేంటంటే కీటకాల అధ్యయనం ఎంటమాలజీ, పక్షులు ఆర్నిథాలజీ, సిస్మాలజీ, భూకంపాలు వర్గీకరణ టాక్సానమీ, శిలాజ శాస్త్రం ప్యాలియోంటాలజీ, ఆవరణ శాస్త్రం ఎకాలజీ, రోగ లక్షణాలు పాథాలజీ, వాతావరణం మెటీరియాలజీ, పరిణామ శాస్త్రం ఎవల్యూషన్. చిన్న మాస్ మొక్క, పెద్ద కోనిఫర్ వృక్షం. చిన్న మొక్క మాస్ మొక్క, పెద్ద వృక్షం కోనిఫర్ వృక్షం. కణం అథెనాసియస్ కిర్చర్, జాన్ స్వెమ్మర్డామ్, ఆంటోన్ వాన్ లీవెన్హుక్. కణంను వీళ్ళందరూ అధ్యయనం చేశారు. అథెనాసియస్ కిర్చర్ ఒకతను, జాన్ స్వెమ్మర్డామ్ ఒకతను, ఆంటోన్ వాన్ లీవెన్హుక్ ఒకతను. రాబర్ట్ హుక్ 1665లో ఒక బెండు పొర నుండి కణం కనుక్కున్నాడు. కణం లాటిన్ చిన్న గది. కణం అంటే లాటిన్లో చిన్న గది. రాబర్ట్ బ్రౌన్ కణకేంద్రకం కనుక్కున్నాడు. ఫెలిస్ ప్యాటీనా రంజకం సాప్రనిన్, మిథలిన్ బ్లూ, ఎర్ర సిర. కణద్రవ్యం విజాతీయ పదార్థం. అమీబా, పార్మీషియం, బ్యాక్టీరియా, ఎక్సెరీషియా కొలై, క్లామ్డోమోనాస్. ఏకకణ జీవులు ఏవంటే అమీబా, పార్మీషియం, బ్యాక్టీరియా, ఎక్సెరీషియా కొలై, క్లామ్డోమోనాస్. అమీబా సంకోచరిక్తిక మిథ్యాపదాలు కలిగి ఉంటుంది. ద్విదళ బీజం, గడ్డి చేమంతి వేర్వేరు కణాలు. పాలకూర.